బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస నిర్ణయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు అంచనాలకు మించి ప్రజలు ఫిర్యాదులు, వినతి పత్రాలను ఇచ్చేందుకు పోటెత్తారు. దీంతో ఇకపై ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాకు ఓ అధికారిని నియమించాలని, వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాలను పర్యవేక్షణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజా దర్బార్లో రోజుకి ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఉండేలా ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజా దర్బార్ మొదటి రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన వెళ్లిపోయిన తర్వాత సెక్రటేరియట్ కు వెళ్లిపోయారు. అనంతరం మంత్రి సీతక్క ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఆయన కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా దర్బార్కి ఇక నుంచి ఎమ్మెల్యేలు కూడా ఉండే విధంగా, అలాగే సీనియర్ నేతలను కూడా ఉండే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీనివల్ల ప్రజలకి చాలా మేరకు లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారా హరీష్? రైట్ వెన్నెల, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇక్కడ 6 గ్యారంటీల పథకం పైన తొలి సంతకం కావచ్చు, ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇప్పుడు ఏదైతే ప్రజా దర్బార్ పేరుతో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారుల చేత వాటిని పరిష్కారమయ్యే విధంగా కూడా చేసిన సందర్భాల్లోనే అదే మార్పును రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజాభవన్ గా, ప్రగతి భవన్ గా కొనసాగుతున్నదండి. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చడం జరిగింది. ప్రజల ప్రభుత్వం, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం అని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ప్రజా దర్బార్ సంబంధించి కూడా ఆయన ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా వేలాది మంది ప్రజలు ప్రజాభవన్ కు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పుకున్న నేపథ్యం కావచ్చు, వాటన్నిటిని కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ సీఎం ని కలిసే పరిస్థితి ఉండకపోయింది. కనీసం ప్రగతి భవన్ గేటు ముందు కూడా నిల్చోలేని పరిస్థితి ఉన్నది. నేరుగా ప్రజాభవన్ కి లోపలికి వెళ్లి సీఎం ని కలిసి వినతి పత్రం, తమ సమస్యను చెప్పుకుంటున్నాం అన్నది కూడా వాళ్ళు ఇదైతే ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మా సమస్యలను పరిష్కరిస్తాడు, ప్రజల ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం అంటే వేలాది మందిగా కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు. దీనికి ప్రజా దర్బార్ సంబంధించి కూడా విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది కట్టుదిట్టంగా ప్రజా దర్బారు నిర్వహించాలని కూడా ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాభవన్ సంబంధించి రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం ఉండే విధంగా కూడా ఈ బాధ్యతలను కూడా సీనియర్ అధికారికి బదిలీ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ ఒక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళ సమస్యలను టేకప్ చేసేందుకు కూడా ఒక అధికారి జిల్లాకు, అంటే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా జిల్లాకు ఒక అధికారి నియమించనున్నారు. ఇక ప్రజా దర్బార్ సంబంధించి రోజు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఉండే విధంగా కూడా దీన్ని పూర్తిగా పర్యవేక్షణ చేసే విధంగా కూడా కట్టుదిట్టమైన నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సీరియస్ గా అమలు పరచాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. మరోవైపు ప్రజా దర్బార్ కి సంబంధించి కూడా ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే సమస్యను డిజిటలైజ్ చేస్తున్నారు, ఆ డేటాను కనెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు, ఆ సమస్య ఏంటి తను అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం పూర్తిగా డిజిటలైజ్ చేసిన నేపథ్యంలో అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావు కాబట్టి ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకు సంబంధించిన ఏ అధికారికి బదలాయిస్తే ఈ సమస్యను పరిష్కారం అవుతుందనే పైన కూడా పూర్తిగా అధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఈ డిజిటలైజ్ లో భాగంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ను రైట్ హరీష్, థ్యాంక్ యూ.